హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా అమలు చేయాల్సిందే అనేసి గౌరవనీయులు హైకోర్టు ఇక్కడ స్పష్టత అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటాకు 2% రిజర్వేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఖచ్చితంగా 2% ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద 2% రిజర్వేషన్లు అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ వన్తో పాటు ఇతర ఉద్యోగాల్లో క్రీడా కోటా అమలు చేయాల్సిందే అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీనికి అనుబంధంగా 1-2లో పేర్కొన్న క్రీడల్లో ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పిస్తూ 2% క్రీడా రిజర్వేషన్ను అమలు చేయాలనేసి చెప్పడం జరిగిందండి. సో గ్రూప్ వన్ నియామకాలు కేవలం అనుబంధ 1లో ఉన్న 23 విభాగాల క్రీడాకారులు అర్హులు అనేసి పేర్కొనడం సరికాదనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే గ్రూప్ వన్ విషయం ఏదైతే ఉన్నదో అటు నిన్ననే టీజీపీఎస్సీ అఫిడవిట్ను సబ్మిషన్ చేసిందండి హైకోర్టుకి. ఇప్పుడు నవంబర్ 18 వరకు ఏదైతే వాయిదా వేశారో డివిజనల్ బెంచ్ వాదనలు విన్న తర్వాత, నవంబర్ 18 తర్వాత ఇరువైపుల వాదనలు విన్న తర్వాత మరి గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరి కేసు అనేది మరి ఏమవ్వబోతుందన్న దానిపైన ఇప్పటికే నిరుద్యోగులు 30,000 మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారండి. సో గ్రూప్ వన్ అంశము దాదాపు కూడా ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా 2022 నుంచి ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ప్రతి దారిలోని ప్రతి విషయంలో కూడా ఈ యొక్క నియామకాల్లో అడ్డంకులే తప్ప ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ అనేది ఈ యొక్క నోటిఫికేషన్లో లేకుండా అయిపోయిందనమాట. సో ఈ విషయంలో ఇప్పుడు స్పోర్ట్స్ కోట కూడా వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు సార్, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 2018లో జారీ చేసిన జీవోలు 107, ఇక్కడ చూడొచ్చు సార్, 5లతో పాటు 2022లో జీవో 79ను పరిగణన తీసుకోలేదనేసి గ్రూప్ వన్తో పాటు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి చేపట్టినటువంటి క్రీడాకారుల్లో నియామకాల్లో క్రీడా కోటాను అమలు చేయలేదంటూ దాఖలైనటువంటి సుమారు 25 పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తీర్పు చెప్పారు. గ్రూప్ వన్ పోస్టులు ఏదైతే ఉన్నాయో తక్కువ స్థాయిలో ఉన్న క్రీడాకారులు కోటా కేటాయించరాదన్న ప్రభుత్వ టీజీపీఎస్సీ వాదనలను తోసిపుచ్చారు. సో ఉద్యోగ నియామకాల్లో కనీస విద్యార్హత డిగ్రీగా నిర్ణయించినప్పుడు దాంతోపాటుగా క్రీడల కోట అధునత అర్హత అవుతుందనేసి స్పష్టం చేశారు. సో గ్రూప్ వన్ పోస్టులకు అనుబంధం 1 ప్రకారం అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వారే అర్హులన్న వాదనను చట్ట వ్యతిరేకమనేసి చెప్పారు. సో మొత్తానికి అయితే ఇప్పటికే భవిష్యత్తులో 2% కోట అమలు చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది సార్. సో గ్రూప్ వన్ విషయం అయితే ప్రతి దారిలో అండి, అటు ఈడబ్ల్యూఎస్ కేసు అయినా సరే, ఇటు స్పోర్ట్స్ కోటా అయినా సరే, తర్వాత మల్టిపుల్ రీజన్స్ కేసెస్ అని, తర్వాత ఎస్సీ ఎస్టీ కేసెస్ అని, తర్వాత ఇంకా మనకు జీవో నెంబర్ 29 కేసెస్ అని, సో ఇలా చాలా చాలా కేసులు అయితే పడడం జరిగింది. దాదాపు కూడా చూస్తున్నాం హైకోర్టులో, అటు సుప్రీంకోర్టులో దాదాపు 30 పైన కేసులు అయితే మన ప్రిలిమినరీ స్టేజ్ నుంచే చూస్తూ ఉన్నాము. ఇంత వివాదంతో ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయము నడవడము అంత మంచిది కాదనేసి నిష్ణాతులు చెప్తున్నారండి. సో జీవో నెంబర్ 29 అది రాజ్యాంగ విరుద్ధము, సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము మొండి వైఖరికి వెళ్లకుండా వెంటనే జీవో నెంబర్ను తొలగించి కొత్త గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి నిష్ణాతులు చెప్తున్నారండి ఇక్కడ. సో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రము ఎంత వివాదంగా మారిపోయిందంటే రాష్ట్రంలో ఒక పెద్ద వివాదం, హాట్ టాపిక్గా మారిపోయింది అనమాట. 13-14 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఒక గ్రూప్ వన్ ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట. సో చూడాలి, నవంబర్ 18 తర్వాత గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయం ఏం అవ్వబోతుంది అన్న దానిపై ఒక సర్వత్ర ఉత్కంఠ ఉన్నదన్నమాట. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి కేసు అండి. సో ఖచ్చితంగా 2% రిజర్వేషన్ అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.